డెమాన్స్ట్రేట్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఫర్ ఎ గివెన్ బిలో నెట్వర్క్. ఇచ్చినటువంటి నెట్వర్క్కి ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ డ్రా చేయమన్నారు. కట్ సెట్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, కట్ సెట్ ఆ పేరులోనే ఉంది కాబట్టి కట్ సెట్కి బ్రాంచెస్కి మధ్యలో మనం మ్యాట్రిక్స్ డ్రా చేస్తే దాన్ని కట్ సెట్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అంటే, ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్లో చూడండి మనకి ఎన్ అనేటువంటి ఒక లెటర్ కనిపిస్తుంది, ఐఎన్. కాబట్టి ఎన్ కనిపించింది కాబట్టి ఎన్ అంటే నోడ్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే నోడ్స్కి అండ్ బ్రాంచెస్కి మధ్యలో మనం డ్రా చేస్తే దాన్ని మనము ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అంటాం అనమాట. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. అంటే మ్యాట్రిక్స్ ఫార్మేషన్ మనం డ్రా చేయాలి. మ్యాట్రిక్స్ ఫార్మేషన్ మనం డ్రా చేయాలి అంటే దేనికి మధ్యలో డ్రా చేయాలి అంటే నోడ్స్కి బ్రాంచెస్కి. కట్ సెట్ మ్యాట్రిక్స్లో కూడా సేమ్ అంతే, బ్రాంచెస్ అనేవి కామన్గానే ఉంటాయి అన్నమాట. బ్రాంచెస్ అనేవి కామన్గానే ఉంటాయి దానికి దీనికి. కాకపోతే దీంట్లో ఏమో ఏవైతే మనకి కాలమ్స్ వచ్చాయో అవన్నీ నోడ్స్ అవుతాయి. అదే నీకు కట్ సెట్ మ్యాట్రిక్స్లోకి వచ్చేటప్పటికి కాలమ్స్ అన్నీ కూడా కట్ సెట్స్ అవుతాయి అనమాట. అదే డిఫరెన్స్. కట్ సెట్ మ్యాట్రిక్స్ అని ఇస్తే మ్యాట్రిక్స్ని దేని మధ్యలో డ్రా చేసుకోవాలంటే కట్ సెట్కి బ్రాంచెస్ మధ్యలో డ్రా చేసుకోవాలి. బ్రాంచెస్ అనేవి అన్ని మ్యాట్రిక్స్కి ఆల్మోస్ట్ కామన్గానే ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో నువ్వు రోస్ ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెసే ఎక్కువ, మోర్ నెంబర్ ఆఫ్ మ్యాట్రిక్సెస్కి. కాకపోతే మన టాపిక్స్ అంటే మన ఈసీఏ సబ్జెక్ట్లో మనకున్నటువంటి జేఎన్టీ సిలబస్ ప్రకారం మన దానికి ఉన్నది మూడు ఉన్నాయి. ఒకటి వచ్చి కట్ సెట్, రెండు వచ్చి ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్, మూడు వచ్చి సర్క్యూట్ మ్యాట్రిక్స్. ఈ మూడిట్లో కూడా రోస్ అనేవి బ్రాంచెసే ఉన్నాయి. కాబట్టి మీరు బ్లైండ్గా రోస్ అన్నిటిని కూడా బ్రాంచెస్ కిందే కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు కాలం ఏది వస్తుందని మీకు డౌట్ ఉంటే కట్ సెట్ మ్యాట్రిక్స్ అని వస్తే దాంట్లో కాలమ్స్ అన్నీ కూడా కట్ సెట్స్ వస్తాయి. అదే ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ వస్తే కనుక ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్లో ఎన్ ఉంది కాబట్టి ఎన్ అంటే నోడ్స్ అని గుర్తుపెట్టుకోండి. INCIDENC ఇన్సిడెన్స్ అని ఉంది కాబట్టి ఈ ఎన్ ఉంది కాబట్టి ఎన్ అంటే నోడ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆ నోడ్కి తర్వాత బ్రాంచెస్కి మధ్యలో మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఆ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఎట్లా డ్రా చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి నెట్వర్క్లో చూడండి, నార్మల్గా నోడ్స్ని వాళ్ళు మెన్షన్ చేసేసారు, ABCD అని మెన్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనం నోట్స్ని మనం చేంజ్ చేసుకోవడానికి లేదు. అంటే మనం న్యూమరికల్లో మనం నోట్స్ని డ్రా చేయకూడదు. వాళ్ళు డైరెక్షన్స్ని కానీ నోట్స్ని కానీ బ్రాంచెస్ని కానీ వాళ్ళే మెన్షన్ చేసేస్తే వాళ్ళు ఇచ్చిన బ్రాంచెస్ని వాళ్ళు ఇచ్చినటువంటి నోట్స్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ మాత్రమే మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఒకవేళ బ్రాంచెస్ కానీ బ్రాంచెస్ యొక్క డైరెక్షన్స్ కానీ నోట్స్ కానీ వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు మనం ఓన్గా మనము న్యూమరికల్ కానీ లేకపోతే లెటర్స్ కానీ ఏదైనా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి పైన ఇచ్చినటువంటి దాంట్లోకి వెళ్ళి మనము ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ డ్రా చేయడానికి కండిషన్స్ ఉన్నాయి. సో కనెక్టెడ్ ఆఫ్ ఎ బ్రాంచెస్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ఎ బ్రాంచెస్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఇట్ గివ్స్ అరేంజ్మెంట్ బిట్వీన్ ఎ నోడ్స్ అండ్ బ్రాంచెస్ ఈజ్ ఏ గ్రాఫ్ అవుతుంది. నోడ్స్ మధ్యలో బ్రాంచెస్ని కన్సిడర్ చేసుకుంటే అది గ్రాఫ్ అవుతుంది. ఆ గ్రాఫ్కి మనకు బ్రాంచెస్ని మెన్షన్ చేసుకోవాలి, డైరెక్షన్స్ ఆఫ్ బ్రాంచెస్ని కూడా మనం మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఆర్డర్ ఏంటి అంటే n నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇంటూ B నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ వస్తాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి అన్నమాట. ఇదే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్. ఓకేనా, అంటే ఏంది 4/6 మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ డ్రా చేయడానికి మనకు ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ కండిషన్ వచ్చి +1 తీసుకోవాలి అంటే దాని యొక్క డైరెక్షన్ అనేది అంటే ఒక నోడ్ పాయింట్ నుంచి దాని యొక్క డైరెక్షన్ అనేది అవే ఫ్రమ్గా ఉండాలి. అట్లా ఉంటే కనుక అది +1 అవుతుంది. అదే కాకుండా నోడ్ పాయింట్కి ఇన్సైడ్గా వస్తుంటాయి అంటే 2 వర్డ్స్ అయితే నోడ్ పాయింట్కి ఈ 2 వర్డ్స్లో ఉంటే కనుక అది -1 అవుతుంది అనమాట. 0 అంటే ఏదంటే ఆ నోడ్ పాయింట్కి ఈ టచ్ అయి ఉన్నటువంటిది పాయింట్ కానీ లేదా నాట్ కనెక్టెడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది 0 అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్రాఫ్ డ్రా చేశాను. ఏదైతే మనకి నెట్వర్క్ ఇచ్చారో ఆ నెట్వర్క్ నుంచి మనకి ఈ గ్రాఫ్ వచ్చిందనమాట. అంటే ఇది మొత్తము ఒక లైన్ సెగ్మెంట్, అంటే A నుంచి
డి వరకు ఈ మొత్తం ఈ యాక్టివ్ ఎలిమెంట్ ప్యాసివ్ ఎలిమెంట్ ఈ రెండు కలిపి ఒక లైన్ సెగ్మెంట్గా తీసుకున్నా. ఇది ఒక లైన్ సెగ్మెంట్. ఈ ఇక్కడ సి నుంచి డి వరకు ఇది మొత్తం ఒక లైన్ సెగ్మెంట్, ఇది మొత్తం ఒక లైన్ సెగ్మెంట్, ఇది మొత్తం ఒక లైన్ సెగ్మెంట్. ఈ పైన ఏదైతే ఉందో అది మొత్తం ఒక లైన్ సెగ్మెంట్. అంటే ఏ అండ్ సి మధ్యలో ఇది ఉంది కాబట్టి ఇది మొత్తం ఒక లైన్ సెగ్మెంట్. ఆ విధంగా నేను ఇక్కడ గ్రాఫ్ డ్రా చేశాను. సో ఆల్రెడీ వాళ్ళు నోడ్ పాయింట్స్ ఏబిసిడి అని మెన్షన్ చేసేసారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి నోడ్ పాయింట్స్ లెటర్స్నే నేను ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను, వేరే లెటర్స్ ఏం తీసుకోలేదు. అదే బ్రాంచెస్కి ఇవ్వలేదు కాబట్టి ఆ బ్రాంచెస్ నేను 1 2 3 4 5 6 అని న్యూమరికల్లో మెన్షన్ చేసుకున్నాను. డైరెక్షన్స్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నెట్వర్క్లో ఇది నేను ఇక్కడి నుంచి ఫ్లో ఆఫ్ కరెంట్ ఇలా జరుగుతుంది అని కన్సిడర్ చేసుకొని గ్రాఫ్లో దాని యొక్క డైరెక్షన్స్ నేను ఈ డి పాయింట్ నుంచి మూవ్ అయ్యి ఫ్లో ఆఫ్ కరెంట్ తిరిగి మళ్ళీ ఈ సి పాయింట్ నుంచి మళ్ళీ డి పాయింట్కి వచ్చేటట్టుగా డైరెక్షన్స్ నేను కన్సిడరేషన్లోకి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఏబిసిడి అనేటువంటి 4 నోడ్స్ ఉన్నాయి కదా, ఈ 4 నోడ్స్ని బేస్ చేసుకొని మ్యాట్రిక్స్ని మనం డ్రా చేస్తాం. ఇక్కడ ఏబిసిడి ఇక్కడేమో నోడ్స్, నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను నోడ్స్. ఇక్కడేమో బ్రాంచెస్ వచ్చి 1 2 3 4 5 6. సో ఇక్కడ 6 బ్రాంచెస్ ఉన్నాయి, 4 నోడ్స్ ఉన్నాయి, ఏబిసిడి అనే 4 నోడ్స్. ఇప్పుడు ఏ అనేటువంటి నోడ్ మనం కన్సిడర్ చేసుకుంటే కనుక ఇప్పుడు బ్రాంచెస్ని ఎట్లా డ్రా చేయాలి? ఏ అనేటువంటి నోడ్కి ఏ అనేటువంటి నోడ్ ఏడుంది. ఈ ఏ అనేటువంటి నోడ్కి 1 4 6 ఈ 3 బ్రాంచెస్ మాత్రమే టచ్ అవుతున్నాయి. ఈ 3 బ్రాంచెస్ కలిపి ఇక్కడ ఏ అనేటువంటి నోడ్ అనేది ఫామ్ అయిందనమాట. నోడ్ అంటే ఏంటి? 2 or more బ్రాంచెస్ మీట్ అట్ వట్ పర్టికులర్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నోడ్ పాయింట్. ఈ 3 బ్రాంచెస్ కలిపి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర టచ్ అయింది కాబట్టి దాన్ని మనము నోడ్ పాయింట్ అని అంటాం అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ నీకు 1 4 6 ఉంది. ఇక్కడ చూడండి, ఏదైతే ఈ నోడ్ పాయింట్ నుంచి అవే ఫ్రమ్గా ఉందో, అంటే నోడ్ పాయింట్ నుంచి బయటికి వెళ్తుందో డైరెక్షను, అది +1 అవుతుంది అనమాట. ఏ బ్రాంచ్ అయితే ఏ బ్రాంచ్ యొక్క డైరెక్షన్ అయితే ఆ నోడ్ పాయింట్కి వస్తూ ఉందో అది -1 అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ దీనికి ఒక బ్లైండ్గా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏదైతే మీరు అప్పు ఇస్తున్నారో మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అది మీకు ప్లస్ అవుతుంది. ఏదైతే మీరు అప్పు తీసుకుంటున్నారో అది మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి కాబట్టి అది మీకు మైనస్ అవుతుంది. ఇక్కడ ఇది ఈ నోడ్ పాయింట్ ఈ బ్రాంచ్ని తీసుకుంటుంది కాబట్టి అది దానికి లాస్ అనమాట. ఓకేనా? అంటే అది ఇంట్రెస్ట్ పే చేయాలి ఆ లెక్కన. సో ఇక్కడ 4 అనేటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో అది వెళ్తుందంటే అప్పు ఇస్తుంది అనమాట. అప్పు ఇస్తుంది అంటే మీనింగ్ ఏంది? దానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి దానికి పాజిటివ్ అవుతుంది అది ఆ ఇంట్రెస్ట్. సో కాబట్టి 4 అనేటువంటిది +6 కూడా చూడండి ఈ నోడ్ పాయింట్ నుంచి వెళ్తూ ఉంది అంటే అది ఏంది? అప్పు ఇస్తుంది కాబట్టి దానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అది కూడా ప్లస్ అవుతుంది. సో ఇక్కడ 4 and 6 ఈ రెండు కూడా పాజిటివ్ అవుతాయి, 1 అనేటువంటిది నెగిటివ్ అవుతుంది. సో 1 అనేటువంటిది నెగిటివ్ అయింది, 4 అనేది ప్లస్ అయింది, 6 అనేది కూడా ప్లస్ అయింది. ఇంక ఈ నోడ్ పాయింట్ దగ్గర రిమైనింగ్ బ్రాంచెస్ ఏమీ మీట్ అవ్వట్లేదు కాబట్టి రిమైనింగ్ బ్రాంచెస్ అన్నీ కూడా 2 3 5 అనేటువంటిది 2 ఏడుంది ఇక్కడ ఉంది, 3 అని ఇక్కడ ఉంది, 5 ఈ మొత్తం కూడా 0 కింద కన్సిడర్ చేసుకున్నాం. సేమ్ అదేవిధంగా బిలో చూసినట్లయితే మనకి ఏమేమి టచ్ అయి ఉన్నాయి? 2 4 5. 2 అనేటువంటిది అవేగా ఉంది అండ్ 5 అనేది కూడా అవేగా ఉంది. అంటే 2 5 అనేది కూడా ఈ పర్టికులర్ బి అనేటువంటి నోడ్ నుంచి బయటికి వెళ్తున్నాయి కాబట్టి అంటే అప్పు ఇస్తూ ఉన్నాయి కాబట్టి దానికి అవి పాజిటివ్ అవుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. సో ఈ 2 and 5 అనేది ప్లస్ అండ్ 4 అనేది ఇన్కమింగ్గా ఉంది కాబట్టి బికి అది నెగటివ్ అవుతుంది. సో 4 నెగటివ్ అండ్ 2 and 5 పాజిటివ్ అండ్ రిమైనింగ్ టచ్ అవ్వనివన్నీ కూడా జీరోస్. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సి అనేటువంటి నోడ్ పాయింట్ తీసుకున్నట్లయితే సికి 3 5 6 ఈ 3 బ్రాంచెస్ టచ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ 3 అనేటువంటిది వెళ్తూ ఉంది అంటే అప్పిస్తుంది అంటే పాజిటివ్ అనమాట. ఈ 5 and 6 ఇవి రెండు కూడా ఈ నోడ్ పాయింట్కి వస్తూ ఉన్నాయి అంటే మీనింగ్ ఏంది? అవి అప్పు తీసుకుంటున్నాయి అంటే ఏంటి? నెగటివ్. అంటే 5 and 6 నెగటివ్, 3 అనేది పాజిటివ్, 5 and 6 అనేవి నెగటివ్. ఓకేనా?
సో నెక్స్ట్ డి అనేటువంటి నోడ్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 1 2 3 అనేటువంటి 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ 2 and 3 అనేటువంటివి ఇన్కమింగ్ సిగ్నల్స్గా ఉన్నాయి. ఇన్కమింగ్ సిగ్నల్స్ అంటే ఏంటి, అప్పు తీసుకుంటున్నాయి అంటే అవి ఇంట్రెస్ట్ పే చేయాలి కాబట్టి దానికి నెగటివ్, కాబట్టి 2 and 3 అనేవి నెగటివ్. అండ్ 1 అనేటువంటిది అవుట్ గోయింగ్ సిగ్నల్ కాబట్టి, అవుట్ గోయింగ్ సిగ్నల్ అంటే అప్పు ఇస్తున్నట్టు కాబట్టి దానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి 1 అనేటువంటిది పాజిటివ్. సో 1 అనేటువంటిది పాజిటివ్, 2 and 3 అనేటువంటిది నెగటివ్, రిమైనింగ్ కూడా జీరోస్. ఇది ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. ఓకేనా.